గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మై సెల్ఫ్ కిరణ్. ఈరోజు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఆ, మన ముందు ఒక గ్రేట్ పర్సన్ అయితే ఉన్నారు. వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నది మనం తీసుకోబోతున్నాం. చాలా వండర్ఫుల్ రిజల్ట్ దాని బేస్ మీద అంత మంచి ప్రోడక్ట్ ని క్లుప్తంగా సార్ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ప్రోడక్ట్ కి ఎందుకు సార్ ఇంత కాస్ట్ అన్న వాళ్ళకి కూడా మనం ఎంతో రియాలిటీగా ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కి ఇంతకన్నా ఎక్కువ పెట్టినా తక్కువ లేదు అన్న ప్రోడక్ట్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు. వెల్కమ్ సార్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో అలాగే జూమ్ మీటింగ్ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, స్వాగతం. ఈరోజు మనం అయితే హెల్త్ ఈక్వర్ అందించిన ప్రోడక్ట్స్ అనేటిలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మనం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కోసం తెలుసుకుందాం. అదే మనకి మేలెక్స్ ఫార్ములా అండి. సో ప్రస్తుత సమాజంలో ఏదో అవుతుందంటే లైఫ్ స్టైల్స్ అంటే జీవన విధానం మారిపోయింది. ఇప్పుడు చేసే వర్క్ అంతా కూడా సిట్టింగ్ జాబ్స్ ఉండడం వలన, కూర్చొని పని చేయడం వలన సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కదలిక లేని జీవితం అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల మనకి మా తర్వాత కూడా మనం రేడియేషన్స్లో బతుకుతున్నాం. అయితే ఫోన్ రేడియేషన్, కంప్యూటర్, ల్యాప్టాప్, లేకపోతే ఫ్రిడ్జ్, లేకపోతే ఇంట్లో ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆఫీస్లో బోల్డ్ అన్ని సిస్టమ్స్ మధ్యన ఉంటున్నాం. సో ఇంత రేడియేషన్, బయటికి వెళ్తే పొల్యూషన్, ఫుడ్లో కల్తీ, ఈ అన్నిటి వల్ల మనకి ఏంటంటే మనకి రీప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఆ, ఆడవారిలో మగవారిలో కూడా. అయితే ఇవాళ మన మగవారిలో అలాంటి శక్తిని పెంచే ఒక ప్రోడక్ట్ మన కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఆ ఫార్ములా ఏంటి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇందులో చూడండి, మనకి ట్రైబ్యులాస్ టెరిస్ట్రిస్ లిన్ ఎక్స్ట్రాక్ట్, గోక్రు అంటారు దీన్ని. ఈ గోక్రు అనేది పురుషుల లైంగిక ఆరోగ్యం మరియు హార్మోన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడే ఆయుర్వేద ఔషధ మొక్క ఇది. ఇది పండ్లను మరియు వేర్లను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది చూడండి, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. ఈ టెస్టోస్టెరాన్ అనేది పురుషుల తాలూకా హార్మోన్ అండి. ఇప్పుడు ఈ హార్మోన్ అనేది అందరికీ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఈ హార్మోన్ లేకపోతే పురుష శరీరంలో ఉన్న అతను కూడా పురుషుల్లాగా బిహేవ్ చేయలేడు. ఈ హార్మోన్ లేకపోతే ఆయనకి అన్ని స్త్రీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో టెస్టోస్టెరాన్ అనేది మనం 100 సంవత్సరాలు బతికినంత కాలం కూడా మన పురుషులైతే పురుషుల దాంట్లో ఆ, పురుష శరీరంలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గకూడదు అనమాట. సో ఇది ఎప్పుడైతే తగ్గకుండా ఉంటుందో, ఇది మన మజిల్స్ని కానీ, అలాగే మన స్వభావాన్ని కానీ, మేల్స్ తాలూకా ప్రవర్తన కానీ, ఇదంతా కూడా మనకి నిలిపి ఉంచుతుంది. సో ఈ స్థాయిలు ఎప్పుడైతే తగ్గిపోయో మనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఆ, మనకి ఆ, ఆడవారిలాగా ఆలోచనలు అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి టెస్టోస్టెరాన్ స్థాయిలు మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. అది కూడా న్యాచురల్గా. చాలా మంది బయట ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అది అంత సేఫ్ కాదండి. ఆ, సో పురుష శక్తిని మెరుగుపరిచే సహజ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ఉత్తేజితం చేస్తుంది. అలాగే లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. లైబిడో, స్టామినా మరియు నమ్మకాన్ని పెంచుతుంది. సో మనకి ఒక ఓ 2 3 సార్లు కానీ మనకి సరిగా మనం పెర్ఫామ్ చేయకపోతే మన మీద మనం నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. సో అది ఎప్పుడైతే మనం నమ్మకాన్ని కోల్పోయామో, ఒకవేళ మనకి కెపాసిటీ ఉన్నా సరే మనం చేయలేక ఆమ్, మనం వర్క్ చేయలేం. మామూలు వర్క్ కూడా చెప్తున్నాను. సో మనకి ఇలాంటి నమ్మకం మనం కుదర్చడానికి, నువ్వు చేయగలవు అని చెప్పడానికి మన వెనకాల ఎప్పుడు మన సీనియర్స్ ఉంటారు. సో అలాగే ఇక్కడ మనకి వెనకాల మేలెక్స్ అనేది ఉందని మనకి సో మనకి నమ్మకాన్ని తగ్గనివ్వకుండా ఉంచుతుంది. అలా నాణ్యతకు మద్దతు ఇస్తుంది. స్పెర్మ్ కౌంట్, అలాగే చలనం అంటే మొటిలిటీ అండి. అంటే మన స్పెర్మ్ కౌంట్ బాగున్నా సరే అందులో మొటిలిటీ సరి లేకపోతే అది అండం వరకు చేరలేదన్నమాట. సో కాబట్టి మొటిలిటీ కూడా స్పీడ్గా ఉండాలి. మరి ఫెర్టిలిటీ మెరుగవుతుంది. సో స్పీడ్గా వెళ్ళి అది అండంలోని లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయే కెపాసిటీ కూడా దానికి ఉండాలి. ఆ జీవం అది ఉండాలన్నమాట. అలాగే శారీరక బలాన్ని పెంచుతుంది. మజిల్ శక్తి మరియు తట్టుకునే శక్తిని పెంచుతుంది. సో చూసారా, టెస్టోస్టెరాన్ ఉంటేనే మన మజిల్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. ఆడవాళ్ళకి ఆభరణాలు ఎంత ముఖ్యమో, మగవారికి మగవాళ్ళ ఆభరణాలు అంటే మన మజిల్స్ అండి. మనకి ఇలా కొంచెం ఆ కట్స్ తిరిగిన ఆ శరీరం ఏదైతే ఉందో అదే మగతనాన్ని మీరు ప్ర ప్రతిబింబిస్తుంది అనమాట. సో
అందరూ జిమ్స్కి వెళ్ళి అలా కాదు, మామూలుగా జిమ్కి వెళ్ళకపోయినా సరే మగవాళ్ళ శరీరం మజిల్స్ తోటి బాగుంటది. సో ఆ మజిల్స్ మనకు కనబడాలంటే కంపల్సరిగా టెస్టోస్టెరాన్ అనేది మన శరీరంలో ఉండి తీరాలి. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ప్రజనన సంబంధించిన హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అలాగే అలసటను తగ్గిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది అనమాట. అలాగే మకారు టెక్స్టైట్. ఈ మకా రూట్ అనేది పెరుగు దేశానికి చెందిన సహజ ఆయుర్వేద మూలిక. ఇది ముఖ్యంగా పురుషుల ఫెర్టిలిటీ, లైంగిక సామర్థ్యం, హార్మోన్ల సమతుల్యత మరియు శక్తి స్థాయిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్ట్రాక్ట్ మొక్క యొక్క వేర్ల నుండి తీసుకుంటారనమాట. సో లైంగిక ఉత్సాహాన్ని పెంచుతుంది. పురుషుల లైంగిక ఆకర్షణ మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీరికణాల సంఖ్య, మొటిలిటీ మరియు ఫెర్టిలిటీని పెంచుతుంది. అలాగే శరీరంలో సహజ టెస్టోస్టెరాన్ స్థాయిల్ని సమతుల్యం చేస్తుంది. అలాగే శారీరక స్థైర్యాన్ని పెంచి అలసటను తగ్గిస్తుంది. అలాగే ఎండోక్రైన్ వ్యవస్థను మద్దతు ఇచ్చి పురుషుల హార్మోన్లను స్థిరంగా ఉంచుతుంది. మనకి ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ అని రెండు వ్యవస్థలు ఉంటాయి లోపల. ఎక్సోక్రైన్ అంటే మనకి బయటికి టాక్సిన్స్ అన్ని బయటికి పంపించేది. ఎండోక్రైన్ అంటే లోపల హార్మోన్లన్నీ ఉత్పత్తి చేసేది అనమాట. సో ఆ హార్మోన్లన్నీ బాగా ఉత్పత్తి చేసేటట్టు ఈ మనకి 7 గ్లాండ్స్ ఏవైతే మనకు ఉన్నాయో అన్నిటిని కలిపి మనకి ఎండోక్రైన్ అని చెప్తారనమాట. ఎండోక్రైన్, ఎక్సోక్రైన్. సో దాని గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం. అలాగే స్ట్రెస్తో కూడిన లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. కార్టిజాల్ స్థాయిని తగ్గించి లిబిడో మరియు ఫెర్టిలిటీపై ప్రభావాన్ని తగ్గిస్తుంది అనమాట. ఎలార్జినైన్. సో చూడండి, ఎలార్జినైన్ అనేది ప్రోటీన్ సంశ్లేషణ మరియు నైట్రిక్ ఆక్సైడ్ తయారీలో కీలక పాత్ర పోషించే పాక్షికంగా అత్యవసరమైన ఎమినో ఆమ్లం. సో ఈ ఎలార్జినైన్ స్థాయిలు కూడా మనకి తగ్గిపోతూ ఉంటాయి వయసు ప్రభావం వలన. సో ఇది మనం కంపల్సరీగా బయట నుంచి తీసుకోవాలి. ఇది రక్త ప్రసరణ, శారీరక సామర్థ్యం మరియు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. సో మన దాంట్లో ఒక ఆయనకి మొన్న మాట్లాడారు. సో ఈ మేలెక్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల ఆయన కంటి చూపు కూడా మెరుగుపడింది. సో ఎలా మెరుగుపడిందండి? ఈ ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే మన శరీరంలో బాగా ఉత్పత్తి అవుతుందో నరాలు అనేవి మళ్ళీ బాగా ఓపెన్ అవుతాయి. ఈ ధమనులు అనేవి ఓపెన్ అయినప్పుడు రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది అనమాట. అలా జరిగినప్పుడు మన కంటికి మంచిగా రక్త ప్రసరణ వచ్చినప్పుడు మనకి చూపు అనేది మెరుగుపడుతుంది. సో కంటి ఆప్టిక్ నెర్వ్లో మనకి రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడే మన కంటి చూపు అనేది దెబ్బతింటూ ఉంటుంది అనమాట. సో మనకి ఎలర్జీ ఈ మేలెక్స్ వాడడం వల్ల మనకి అలా అలా సైడ్ బెనిఫిట్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. ఈ రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహించి రక్తనాళాలను విశ్రాంతపరిచి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. గర్భాంగంలో రక్త ప్రసరణ పెంచి లిబిడో మరియు ఎరెక్షన్ పనితీరును మెరుగుపరుస్తుంది. అలా ఫెర్టిలిటీకి మద్దతు ఇస్తుంది. స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది. మజిల్స్కి ఆక్సిజన్ సరఫరా పెంచి స్టామినా మరియు శక్తిని పెంచుతుంది. సో మనం ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్, మేలెక్స్ ప్రోడక్ట్ వాడొచ్చండి. ఇది ఓన్లీ సెక్సువల్ ప్రోడక్ట్ యాంగిల్లోనే చూడకూడదు. ఇది చాలా ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్. అలా బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలా పెనాక్స్ జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్. సో పెనాక్స్ జిన్సింగ్ అనేది ఏషియన్ సాంప్రదాయ ఔషధాల్లో విస్తృతంగా ఉపయోగించే మూలిక. ఇది శక్తి, మానసిక ఏకాగ్రత మరియు స్థైర్యాన్ని పెంచడంలో ప్రసిద్ధి చెందింది. ఇందులో గెన్సోనోసైడ్లు మరియు గెన్సోనోసైడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని బలపరచడంలో కీలకంగా పనిచేస్తాయి. సో అలసటను తగ్గించి శారీరక, మానసిక సహన శక్తిని మెరుగుపరుస్తుంది. సో మనందరికి కూడా ఓపిక ఓపిక అనేది లేకుండా పోతుంది. సో ఈ ఓపికని మనకి ఫెనాక్స్ జిన్సింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో లిబిడో, ఎరెక్షన్, పనితీరు మరియు పురుష శక్తిని మెరుగుపరుస్తుంది. మెమరీ, ఏకాగ్రత మరియు జ్ఞాపశక్తిని మెరుగుపరుస్తుంది. సో చూడండి, మనకి ఇక్కడ మైండ్కి సంబంధించి కూడా మంచిగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే రక్త ప్రసరణ మనకి ఎక్కడైతే బాగా బాగా జరుగుతుందో అక్కడ అంతా కూడా మనకి అంతా మెరుగవుతూ ఉంటుంది అనమాట. సో శరీర రోగనిరోధక శక్తిని ఉత్తేజింపజేసి ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అడాప్టోజన్ లాగా పనిచేసి ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. సో ఇది మనకు చూడండి స్ట్రెస్ బస్టర్గా కూడా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ని మనం తగ్గించుకునేలాగా. అలాగే ఆక్సిజన్ సరఫరా మరియు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే జింక్ గ్లూకోనేట్ రూపంలో 107.1 mg. ఇది మూల జింక్ అనమాట. సో ఈ జింక్ అనేది ఈ ఈ రూపంలో మనం తీసుకుంటే మన శరీరంలో బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. జింక్ అనే శరీరంలో అనేక జీవక్రియల కోసం అవసరం.
ఖనిజ పదార్థం. ఇది హార్మోన్ సమతుల్యత, ఇమ్యూనిటీ మరియు ప్రజనన వ్యవస్థకు అవసరం. జింక్ గ్లూకనేట్ రూపంలో ఇది సులభంగా శోషించబడుతుంది. సో మనకి శరీరంలో బాగా అబ్జర్వ్ అవ్వడానికి ఈ రూపంలో ఉపయోగిస్తుంది. సో మనం బయట జింక్ అనేది తీసుకుంటా ఉంటే అది శరీరంలోకి అబ్జర్వ్ అవుతుందో లేదో మనకు తెలియదు. కానీ మన ఈ హెల్తీ కన్వర్ చూడండి, మనకి ఎంతో రీసెర్చ్ చేసి ఇది మనకి ఈ రూపంలో అందించడం జరిగింది. అలా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది, హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించి లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే వీర్య నాణ్యతను మెరుగుపరుస్తుంది, స్పెర్మ్ కౌంట్, చలనం మరియు ఫెర్టిలిటీని మెరుగుపరుస్తుంది. సో మనకి కన్సీవ్ అవ్వాలంటే కంపల్సరీ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగోవాలి, అలాగే మోటిలిటీ బాగోవాలి, అలాగే అది లోపలికి చొచ్చిపోయే గుణం కూడా మనకి బాగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి జింక్ గ్లూకనేట్ ద్వారా మనకి అందించడం జరుగుతుంది. అలాగే ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ప్రోస్టేట్ పరిమాణాన్ని మరియు పనితీరును సహజంగా ఉంచుతుంది. సో మనకి చూడండి 35-40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మగవారిలో ప్రోస్టేట్ పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ మన పరిమాణం పెరిగిందా లేదా, అసలు మన నరాలకు శక్తి ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మనం యూరిన్ పోసిన అప్పుడు ఉన్న స్ట్రెంత్ని బట్టి మనకు తెలిసిపోతుందండి. అంటే మనకి స్టార్టింగ్లో అంత దూరంలో పడుతుంటుంది. సో అలా మనకి దూరం డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో అది దానివల్ల అది ఏంటంటే, సో అయితే మనకి ఈ ప్రోస్టేట్ అనేది పెరుగుతూ ఉండాలి, లేకపోతే మనకి నరాల శక్తి అనేది తగ్గిపోయినా ఉండాలన్నమాట. ఈ రెండాటిల్లో ఏదో ఒక కారణం వల్ల అది అవుతూ ఉంటుంది. సో మన ప్రోస్టేట్ కానీ పెరిగిందంటే తర్వాత సరిగ్గా కూర్చోలేము, ఇవన్నీ కూడా చేయలేము సార్. మనం ఎప్పుడైతే మీనెక్స్ తీసుకున్నామో ఆ ప్రోస్టేట్ని కూడా మనం కాపాడుతుంది అనమాట. సో అలాగే ఇమ్యూనిటీని బలపరుస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి స్పెర్మ్ మరియు ప్రజనన అవయవాలను రక్షిస్తుంది. ఈ ప్రజనన అంటే మనకు పుట్టించేదాన్ని ప్రత్యుత్పత్తి అవయవాలని రక్షిస్తుంది అనమాట. అలాగే గాయాల మార్పును వేగవంతం చేస్తుంది, టిష్యూ రిపేర్కి అవసరమైన మూలకం ఇది, ప్రజనన అవయవ ఆరోగ్యానికి కూడా ముఖ్యం. అలాగే అశ్వగంధ రూట్ అండి. సో అశ్వగంధ అనేది ప్రాచీన ఆయుర్వేద మూలిక. ఇది ప్రధానంగా శక్తి వృద్ధి, హార్మోన్ల సమతుల్యత మరియు పురుషుల ప్రజనన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఇది కూడా మనకి అడాప్టోజన్ కూడా పనిచేస్తుంది, అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది అనమాట. అలా టెస్టోస్టెరాన్ సహజంగా పెంచుతుంది, ల్యూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే స్పెర్మ్ చలనం మరియు పరిమాణం మరియు ఆకారాన్ని మెరుగుపరిచి ఫెర్టిలిటీకి తోడ్పడుతుంది. సో చూసారా, ఆకారం కూడా చాలా ఇంపార్టెంట్. సో కొంతమందికి ఇలా రౌండ్గా ఉన్నాయనుకోండి, అవి ఎందుకు పనిచేయవు. మనకి ఎప్పుడు కూడా ఇలాగా ఆ, దీర్ఘ వృత్తాకారంలో ముందు టిప్ అనేది చాలా సూదిగా, అంటే మొనదేరినట్టు, మరి మొనదేరినట్టు కాకుండా స్పెర్మ్ తాలూకా షేప్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు అది మనకి బాగా ఈజీగా చొచ్చుకుని వెళ్ళిపోతుంది లోపలికి. సో ఆ షేప్ని కూడా మనకి అశ్వగంధ రూట్ అనేది మెరుగుపరుస్తుంది. అలాగే లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, లిబిడో, స్థైర్యం మరియు లైంగిక పనితీరుని పెంచుతుంది. అలాగే కార్టిజోల్ స్థాయిని తగ్గించి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. సో ఇది మనకి స్ట్రెస్ని కూడా బాగా తగ్గిస్తుంది. సో స్ట్రెస్ వల్ల మనం చాలా ఆ, ఈ ఈ శక్తిని మనం కోల్పోతుంటాం అండి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా అత్యవసరం. సో దీనికి మనం ధ్యానం లాంటివి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మన స్ట్రెస్ అనేది అలవాటు చేసుకుంటే దీనికి అది బాగా సహాయపడుతుంది. ఈ రెండు కలిసినప్పుడు మన ఆరోగ్యం అనేది చాలా బాగా కోలుకుంటాం అనమాట. అలాగే హార్మోన్ల సమతుల్యతను నిర్వహిస్తుంది, ఎండోక్రైన్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ప్రజనన సామర్థ్యాన్ని కాపాడుకుంటుంది. అలాగే దీర్ఘకాలిక అలసటను తగ్గించి ప్రజనన పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్, మెంతులు అనేవి మన సెపనిన్లు మరియు ప్రోటోడియాన్ ప్రోటోడియోసిన్ల వంటి జవసత్వ గుణాలతో నిండి ఉంటాయి. ఇవి పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలను మరియు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెంతుల ఎక్స్ట్రాక్ట్స్ గింజల కంటే ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది. సో చూసారా, మన వంటగదిలో ఎప్పుడు కూడా మన తల్లులందరూ కూడా మెంతులు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. సో మనం తెలియకుండానే మన పూర్వీకులు ఇలాంటివి మనకి పెట్టడం జరిగింది. సో దీనివల్ల మన ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మన వచ్చిన కోవిడ్ కూడా మన మెంతులు అనేవి చాలా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది అనమాట. సో ఎన్నో వైరస్ల నుంచి అది మెంతులు మనకి సహాయపడతాయి. మన పోపులో వేసే 4 మెంతులు మన శరీరాన్ని ఎంతో కాపాడుతూ ఉంటాయి అనమాట. సో టెస్టోస్టెరాన్ని సహజంగా పెంచుతుంది, ఫ్రీ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి లైబిడోను మెరుగుపరుస్తుంది.
అలాగే స్వస్థమైన స్పెర్మ్ ఉత్పత్తిని ప్రోత్సహించి ఫెర్టిలిటీకి సహాయం చేస్తుంది. అలాగే ఎరోజ్ స్థైర్యం మరియు సంతృప్తిని పెంచుతుంది. పురుషుల హార్మోన్ల కార్యకలాపాలను నియంత్రించి ప్రజనన వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే శారీరక శక్తి మరియు మజిల్స్ అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణనిచ్చి స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో అలాగే మనకి విటమిన్ D3 అండి. విటమిన్ D3 కోలోకాల్సిఫెరాల్ అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది కాల్షియం శోషణ, ఇమ్యూనిటీ మరియు హార్మోన్ సమతుల్యత కీలకం. ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను కాపాడడానికి మరియు ఫెర్టిలిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సో మనకి ఎంతైనా మనం సూర్యుడితోటి అనుబంధం ఉండాలని మనకి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు అందుకే. సో మనం ఎప్పుడైతే సూర్యుడితోటి మనం టచ్ కోల్పోతామో మనం ఆరోగ్యాన్ని కోల్పోతాం. అలాగే మన సీనియర్స్ తోటి మన పైన ఎవరైతే ఉన్నారో మనల్ని గైడ్ చేసే వాళ్ళతోటి మనం టచ్ కోల్పోతే మన ఆ, కింద ఉన్న భవిష్యత్తు అంతా కోల్పోతాం. సో కాబట్టి మన సీనియర్స్ తోటి మనం ఎప్పుడు టచ్లో ఉండాలి. వాళ్ళే మన సూర్యుళ్ళు. ఓకేనండి. అలాగే టెస్టోస్టెరాన్ స్థాయిలను మద్దతు ఇస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ నియంత్రించి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి ప్రోత్సహిస్తుంది. అలాగే స్పెర్మ్ ఆకృతి మరియు కదలికలను మెరుగుపరుస్తుంది. గర్భధారణ అవకాశాలను పెంచుతుంది. సో ఇక్కడ కూడా స్పెర్మ్ తాలూకా ఆ షేప్ అనేది విటమిన్ D3 మీద కూడా ఆధారపడి ఉంది. ఆ లిబిడో మరియు లైంగిక క్రియను పెంచుతుంది. లైంగిక ఉత్సాహం మరియు సంతృప్తిని పెంపొందిస్తుంది. అలాగే మూడ్ను సరిగ్గా ఉంచి కార్టిజోల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ప్రజనన వ్యవస్థ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. తక్కువ విటమిన్ D స్థాయిలతో కూడిన ఫెర్టిలిటీ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. సో ఎవరికైతే డి విటమిన్ లోపం వలన అదే కన్సీవ్ అవ్వట్లేదో వాళ్ళందరూ కూడా ఈ మెయిన్ ఎక్సెప్ట్ అయితే తీసుకున్నారో వాళ్ళకు కూడా మంచిగా కన్సీవ్ అవుతారండి అందరు కూడా. లేడీస్ అలాగే మగవాళ్ళకి ఆ శక్తి అనేది రావడం జరుగుతుంది. అలా మిరియాల ఎక్స్ట్రాక్ట్ పెపరైన్. పెపరైన్ అనే మిరియాల్లో ఉండే ముఖ్యమైన యాక్టివ్ సమ్మేళనం. ఇది పోషకాలు మరియు ఇతర మూలికల శోషణ పెంచడంలో ప్రసిద్ధి చెందింది. ఇది హార్మోన్ల సక్రియత, ప్రతిరక్షణ వ్యవస్థ మరియు పురుషుల ఫెర్టిలిటీకి మద్దతు ఇస్తుంది. సో మిరియాలు అనేది చాలా అద్భుతమైన ఆ, ఆహారం. సో ఇది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఉన్న విటమిన్లు కానీ మినరల్ కానీ ఏదైతే మొత్తం ఆ, మనం మాట్లాడుకుంటున్నాం న్యూట్రిషన్ అని, ఆ న్యూట్రిషన్ మన శరీరంలో అబ్జర్వ్ చేయడానికి ఈ మిరియాలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే పూర్వకాలం ప్రతి దాంట్లో కూడా మిరియాలు వేసుకుని మనం కూరల్లో చేసుకుని తినేవాళ్ళమే. సో అది ఇప్పుడు కనుమరుగైంది. సో అందుకే మనకి న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గింది. అలాగే ఫుడ్ లో న్యూట్రిషన్ కూడా తగ్గిపోయింది. సో టెస్టోస్టెరాన్ శోషణ మెరుగుపరుస్తుంది. సో పురుషుల హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన పోషకాల శోషణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షణ ఇచ్చి స్పెర్మ్ చలనం మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్త ప్రసరణ మరియు నాడీ వ్యవస్థను మెరుగుపరిచి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రోస్టేట్ మరియు వృషణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో అలాగే మన ప్రజనన కణాల దెబ్బతీయగల ఫ్రీ రాడికల్స్ నిరోధిస్తుంది. బయో ఎన్హాన్సర్ గా పనిచేస్తూ ఇతర సప్లిమెంట్ల ప్రభావాన్ని గణనీయంగా పెంచుతుంది. సో బయో ఎన్హాన్సర్ అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న న్యూట్రిషన్ ని మన శరీరానికి అందించడమే బయో అవైలబిలిటీ అంటారు. సో ఈ బయో అవైలబిలిటీ మనం మూలంగా అంటే ఆహారంగా కాకుండా ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడంలో చాలా బాగా బయో అవైలబిలిటీ ఉంటుంది. అంటే మన శరీరంలోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. అందుకే మన హెల్త్ లో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్స్ తో తయారు చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ శిలాజిత్ ఎక్స్ట్రాక్ట్ శుద్ధమైంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శుద్ధమైంది. మేము అందరం పాత కంపెనీలో ఉన్నప్పుడు హరిద్వార్ వెళ్ళినప్పుడు అక్కడ శిలాజిత్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఒకటి రెండు సార్లు వేసుకున్నాను నేను. తర్వాత ఎప్పుడైతే నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను, అలాగే వేరే వాటి గురించి సెర్చ్ చేయడం కూడా చేశాను. అయితే శిలాజిత్ మన మీద ఎంతవరకు పనిచేస్తుంది అనేది చెక్ చేయడప్పుడు శిలాజిత్ని శుద్ధమైనది అయితేనే తీసుకోవాలి. అక్కడ మనకి రాగా తీసి అమ్మేసేది మనం వేసుకోకూడదు. ఎందుకంటే మన శరీరానికి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అలాగా. సో అది ఎప్పుడైతే తీసుకున్నానో పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకంటే మనకి క్లీన్ చేయకపోతే కింద అది కొండల్లో లోపల నుంచి వస్తా ఉంటన్నమాట. సో అక్కడ ఉన్నదంతా కూడా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో శిలాజిత్ అనేది హిమాలయాల్లో ఉన్న పురాతన మొక్కల అవశేషాల నుంచి ఏర్పడే ఖనిజ పదార్థం. ఇది శుద్ధి చేసిన తర్వాత ఇది ఆయుర్వేదం పురుషుల శక్తి, ఫెర్టిలిటీ మరియు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. సో టెస్టోస్టెరాన్ సహజంగా పెంచుతుంది. పురుషుల బలాన్ని మరియు ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరిచే టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రోత్సహిస్తుంది. అలాగే సిమెంట్ నాణ్యతను మెరుగుపరిచి గర్భధారణ అవకాశాలను పెంచుతుంది. అలాగే శారీరక మరియు లైంగిక కార్యకలాపాల్లో అలసటను తగ్గించి స్టామినాను పెంపొందిస్తుంది. అలాగే సహజ
యాఫ్రోడిజియాక్గా పనిచేసి లైంగిక ఆకర్షణను ఆకాంక్షను మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. అలా కార్టిజాల్స్ నియంత్రించి ప్రజనన హార్మోన్ల సమతుల్యాన్ని సహాయపడుతుంది. అలా శక్తి ఉత్పత్తి కోసం మైటోకాండ్రియల్ పనితీరును మెరుగుపరుస్తుంది. సో చూడండి, ఇది మనకి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే కోరిక, ఆ ఆకాంక్ష చాలా మంది తగ్గిపోతూ ఉంటుంది. అది తక్కకుండా మనకి శిలాజిత్ అనేది కాపాడుతూ ఉంటుంది అనమాట. అలాగే మంచి బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. సో శుద్ధమైందే మనం తీసుకోవాలి. సో అలాగే మనకి ఎపిమీడియం ఎక్స్ట్రాక్ట్, దీన్ని హార్న్ గోట్ వీడ్ అని కూడా అంటారు. ఇది చైనీస్ మూలిక. ఇది శతాబ్దాలుగా లైంగిక ఆకాంక్ష మరియు పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో కీలక సమ్మేళనం ఇకారియాన్ రక్త ప్రసరణ, హార్మోన్ సమతుల్యత మరియు ఫెర్టిలిటీకి మద్దతు ఇస్తుంది అనమాట. సో లిబిడో మరియు లైంగిక ఆకర్షణ పెంచుతుంది. సహజ యాప్రోడిజియాక్గా పనిచేసి లైంగిక ఆసక్తిని ప్రోత్సహిస్తుంది. జెనిటల్ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ప్రోత్సహిస్తుంది. సో ఇది కూడా మనకి మజ్జిగ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుందండి. అలాగే హార్మోన్ల ఉత్పత్తిని సహజంగా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆలస్యం మరియు అలసటను తగ్గించి శారీరక మరియు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే స్పెర్మ్ సంఖ్య మరియు చలనాన్ని మెరుగుపరిచి ఫెర్టిలిటీకి సహాయపడుతుంది. స్ట్రెస్ కారణంగా వచ్చే లైంగిక సమస్యలను తగ్గించేందుకు శరీరంలో అనుకూలంగా పనిచేస్తుంటుంది. అలాగే సఫేద్ ముస్లి. సఫేద్ ముస్లి అనే ఆయుర్వేదంలో ప్రసిద్ధి పొందిన మూలిక. ఇది అడాప్టోజెనిక్ గా పనిచేస్తుంది. అలాగే శక్తివర్ధక మరియు పునరుత్తేజక లక్షణాలు ప్రసిద్ధి చెందింది. ఇది పురుషుల ఫెర్టిలిటీ, శక్తి మరియు ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో విస్తృతంగా ఉపయోగించబడింది. సో లైంగిక ఆకాంక్ష మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కూడా సహజ యాప్రోడిజియాక్ గా పనిచేసి లైంగిక ఆసక్తి మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి మరియు చలన ప్రోత్సహించి ఫెర్టిలిటీకి సహాయపడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరిచి సహజ టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించి స్టామినాని పెంచుతుంది. శక్తి స్థాయిలో శారీరక బలాన్ని మరియు రికవరీ వేగాన్ని మెరుగుపరుస్తుంది. పురుషుల ప్రజనన వ్యవస్థ యొక్క మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది అనమాట. అలా కోఎంజైమ్ క్యూటెన్. ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ప్రతి కణంలో ఉన్న విటమిన్లా పనిచేసే సమ్మేళనం. ఇది కణంలో ఉంటుంది అనమాట. సో ఇది మన వయసు పెరిగే కొలది అక్కడ నుంచి తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మళ్ళీ మనం శరీరానికి అందించామో ఇది శక్తి ఉత్పత్తికి కీలకంగా ఉండడంలో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది స్పెర్మ్ ఆరోగ్యానికి మరియు పురుషుల ఫెర్టిలిటీకి ప్రత్యేకంగా అవసరం. సో సో చూడండి, స్పెర్మ్ వేగము మరియు సమర్థవంతం చెల్లించేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి మరియు నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ వచ్చే నష్టాన్ని తగ్గించి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ప్రజజన ఆరోగ్యాన్ని అవసరమైన హార్మోన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. స్పెర్మ్ శక్తి మరియు నిలకడ కోసం అవసరమైన సెల్యులార్ ఎనర్జీని పెంచుతుంది. తక్కువ స్పెర్మ్ మొటిలిటీ లేదా సంఖ్యమైన పురుషుల ఫెర్టిలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సో మనకి స్పెర్మ్ లైఫ్ అనేది కూడా చాలా ముఖ్యం. అది ఆ లైఫ్ అనేది మనకి కోఎంజైమ్ క్యూటెన్ అనేది కాపాడుతూ ఉంటుందండి మనకి. సో అయితే ఈ ఫార్ములా ఏదైతే ఉందో మనం దీన్ని అనలైజేషన్కి ఇచ్చామన్నమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, దీని తాలూకా ఏంటి, క్లినికల్ ఎవిడెన్స్ ఏంటి అని అడగడం జరిగింది. అప్పుడు చూడండి, ఎల్ఆర్జినిన్ 2000 mg మన దాంట్లో ఉంది. ఇంప్రూవ్ సెలెక్షన్ క్వాలిటీ వయా నైట్రిక్ ఆక్సైడ్ బూస్ట్. ఎస్. ఎఫెక్టివ్ డోసేజ్ యూజ్ చేశారా అంటే ఎస్ అనే వచ్చింది. అలాగే పెనాక్సిజిన్సింగ్ 500 mg బూస్ట్ లిబిడో, స్పెర్మ్ మొటిలిటీ అండ్ ఎనర్జీ. ఇది కూడా ఎఫెక్టివ్ డోసే యూజ్ చేశారు. సో అలాగే అశ్వగంధ, ఇవన్నీ కూడా మనకి దీన్నే మనకి బాస్ ఏం చెప్తా ఉంటారంటే మనది ఎవిడెన్స్ బేస్, అలాగే డోసేజ్ ఇచ్చాము, క్లినికల్ డోసేజ్ కూడా మన దాంట్లో ఉంటుందని చెప్తారు. సో ఈ రెండాట్ల మీద మనకి ఈ న్యూట్రాసిటికల్ అనేది వర్క్ అవుతుంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి రిజల్ట్ ఇచ్చి తీరుతుందండి. సో నేను పాత దాంట్లో ఉన్న ప్రోడక్ట్ ఒకటి, ఈ ప్రోడక్ట్ ఒకటి మళ్ళీ ఏఐకి ఇచ్చి రెండాటిలో ఏది యూజ్ చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది అని అడిగినప్పుడు మేలెక్సే మంచిగా పనిచేస్తుంది మనకి మంచి రిజల్ట్ రావాలంటే అని ఆ, వచ్చింది. ఫస్ట్లో నేను దీన్నే అనలైజ్ చేయడం జరిగింది. అప్పుడు నాకు హెల్త్కి మీద చాలా మంచి అభిప్రాయం వచ్చి ఇలాగ ఈ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేద్దామని యూజ్ చేయడం స్టార్ట్ చేశామండి. అలాగే ఎఫిషియన్సీ స్కోర్ బోర్డ్ చూడండి, ఇక్కడ టెస్టోస్టెరాన్ సపోర్ట్ 8 ఇచ్చారు. అలాగే స్పెర్మ్ క్వాలిటీ కూడా 8 ఇచ్చారు. లిబిడో, సెక్చువల్ స్టామినా 8 ఇచ్చారు. ఎరెక్షన్ క్వాలిటీ, బ్లడ్ ఫ్లో 8 ఇచ్చారు. అలాగే స్ట్రెస్ హార్మోనల్ బ్యాలెన్స్ 8 ఇచ్చారు. ఎనర్జీ అండ్ వైటాలిటీ 9 ఇచ్చారు. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఎఫిషియన్సీ 9 ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మన శరీరం ఆరోగ్యం మీద అన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మనం మంచి లైఫ్ స్టైల్ని
మెయింటైన్ చేస్తూ మనం ఎప్పుడైతే మేలెక్స్ తీసుకున్నామో మనకి అద్భుతంగా మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సమ్మరీ చూడండి. దిస్ ఫార్ములా ప్రొవైడ్స్ ఏ పొటెంట్ మల్టీ డైమెన్షనల్ బూస్ట్ ఫర్ మేల్ రీప్రొడక్టివ్ అండ్ సెక్చువల్ హెల్త్. ఇట్ ఎన్హాన్సెస్ లిబిడో, స్టామినా అండ్ ఎరెక్షన్ స్ట్రెంత్. టెస్టోస్టెరాన్ న్యాచురల్లీ బూస్ట్ అవుతుంది. అలాగే ఇంప్రూవ్ స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్ అండ్ ఫెర్టిలిటీ, సపోర్ట్స్ ఎనర్జీ, మజిల్ స్ట్రెంత్ అండ్ పెర్ఫార్మెన్స్, రెడ్యూసెస్ స్ట్రెస్, ఫెటిగ్ అండ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సో ఇవన్నీ మనకి వస్తాయి. అలాగే ఎవరికి ఇవ్వచ్చు, ఇది ఎవరు తీసుకోవాలి? ఐడియల్ ఫర్ మెన్ ఎక్స్పీరియన్సింగ్ లో సెక్స్ డ్రైవ్, ఫెటిగ్ అండ్ ఫెర్టిలిటీ కన్సర్న్స్. అలాగే ఏజ్ 30+ మెన్ నీడ్ న్యాచురల్ టెస్టోస్టెరాన్ సపోర్ట్. సో ఎవరికైతే 30 సంవత్సరాలు నిండిపోయి ప్లస్ అయిపోయింది, సో వాళ్ళకి న్యాచురల్గా టెస్టోస్టెరాన్ తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా మనం మేలెక్స్ తీసుకోవాలి. మేలెక్స్ అనేది మగవాళ్ళందరూ యూజ్ చేయవలసిన ప్రొడక్ట్. ఇది మనకి ఎప్పటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా. మనకి ఓన్లీ సెక్సువల్ కోణంలోనే చూడకూడదు. ఇది ఇది మనకి మగవాళ్ళకి అత్యంత అద్భుతమైన టోటల్ మన హెల్త్ని నిలబెట్టే ప్రోడక్ట్ అనమాట. ఎనీవన్ వాంటింగ్ టు ఇంప్రూవ్ సెక్సువల్ హెల్త్, ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్, ఇలాంటి వాళ్ళు కూడా వాడచ్చు. అలాగే ఎఫెక్టివ్నెస్ టైం లైన్, ఎన్నాళ్ళలో మనకి రిజల్ట్ వస్తుంది. ఇది వాడడం స్టార్ట్ చేసిన 2 నెలలకి మనకి ఎనర్జీ అండ్ మూడ్ ఈ రెండాటిలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే 3 నుంచి 4 వారాల్లో లిబిడో, స్టామినా అండ్ మైల్డ్ టెస్టోస్టెరాన్ రైజ్. ఒక 3 నుంచి 4 వారాలు కంటిన్యూస్గా వాడితే, అంటే ఒక నెల రోజులు వాడితే మనలోని టెస్టోస్టెరాన్ స్థాయిలు నెమ్మదిగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలాగే 5 to 8+ నోటిసబుల్ చేంజెస్ ఇన్ ఎరెక్షన్ క్వాలిటీ అండ్ ఫెర్టిలిటీ అండ్ కాన్ఫిడెన్స్. సో మనకి ఒక 2 నెలలు 2 నెలలు పైబడి వాడితే కంటిన్యూస్గా మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కంక్లూజన్ అయితే ఇలా ఇచ్చారు. దిస్ ఫార్ములా ఇస్ హైలీ ఎఫెక్టివ్ ఎస్పెషల్లీ డ్యూ టు క్లినికల్ వ్యాలిడ్ డోసెస్ వాడారు. స్మార్ట్ ఇంగ్రీడియంట్స్ ఎనర్జీ, చాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా స్మార్ట్గా వాడారు. అది చాలా ఎనర్జీ అంటే మంచి ఎఫెక్ట్ ఇచ్చే ఇదిగా ఉన్నదన్నమాట. అలాగే మన కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ సెక్చువల్, హార్మోనల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ నీడ్స్. ఈ మొత్తం మూడాటికి ఏమేమి అవసరమో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కవర్ చేశారనమాట ఇందులో. సో ఓకేనండి, మనం మేలెక్స్ తీసుకోవడం వల్ల ఎవరెవరికైతే సంతాన భాగ్యం లేదో, సో ఎవరెవరికైతే ఆ, ఈ ఏదైతే ఫుడ్ లోపం వలన, ఎన్నట్ల వలన ఈ సంసార సుఖం అనేది నోచుకోవట్లేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో నేను వాడుతున్నాను, చాలా అద్భుతంగా ఉన్నది నా దాని ప్రకారం. అలాగే నేను ఒకరికి ఇది రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన ఉన్నారు, ఆయనకి మన మూర్తి గారు అనేది రిపోర్ట్స్ అన్ని చూసి రికమెండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగానే వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు చూసి, బాబాయ్ మా తాతగారికి ఇది ఎందుకండి ఇచ్చారు, దీని అవసరం ఏంటి, ఇది వద్దు వద్దు అనేసారు. అప్పుడు డాక్టర్ గారి కన్నా మీకు ఎక్కువ తెలిసేటి, మగవాళ్ళంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, వాడించండి అని చెప్పాం. అలా హెయిల్ డాట్ అని మేలెక్స్ ఇచ్చామన్నమాట. సో అది ఎప్పుడైతే హెయిల్ డాట్ ఫస్ట్ వేసుకోగానే మరుసటి రోజు నుంచే విపరీతమైన యూరిన్, మోషన్స్ అయిపోయాయని చెప్పారు. అయిపోయి భయం వేసి ఆయన మానేశారు, నాకు ఇన్ఫామ్ చేశారనమాట. అయితే ఏమీ మనకి ఆ, ఇలా అయిందని చెప్పారు అంతే. అప్పుడు నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మన చిన్నబాబు సార్ తోటి మా డాక్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడిస్తే ఆయన మళ్ళీ చెప్పారన్నమాట. సో ఫస్ట్ మనకి ఇలాగ అవుతుందండి, మొత్తం అంత లోపల నుంచి క్లీన్ అవుతుంది. సో ఇది క్లీన్ అంతా అయ్యాక మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఆయన పేపర్ మీద ఆయనకున్న సమస్యలన్నీ రాసిచ్చారు, ఫోటో పెట్టాం. అవన్నీ చూసి చిన్నబాబు గారు, ఇవన్నీ చాలా చిన్న సమస్యలు అండి, ఒక 2 నెలల్లో మీకు అంతా క్లీన్ అయిపోతుంది, మీరు ఏం భయపడకుండా వాడండి అంటే మళ్ళీ స్టార్ట్ చేశారు వాడడం. ఇప్పుడు చాలా బాగుందన్నారు. ఆయనకి ఐబిఎస్ ప్రాబ్లం కూడా ఉండేది, ఆ, అంటే తిన్న వెంటనే మోషన్ అయిపోవడం. సో ఇలాంటి ప్రాబ్లం అది కూడా ఇప్పుడు మనకి తగ్గిందని చెప్పారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే మేలెక్స్ ని ఒక సెక్సువల్ ప్రోడక్ట్ గా చూడకుండా, ఇది మగవారి తాలూకా మొత్తం టోటల్ ఆరోగ్యాన్ని సెట్ చేసే ఒక మంచి ప్రోడక్ట్ అండి. సో అందరూ కూడా అందరూ మగవాళ్ళు మేలెక్స్ ని యూజ్ చేసి అద్భుతమైన రిజల్ట్ ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హెల్త్ వారికి అలాగే టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవర్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ పీపీటీ, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మనం ఇది ఏదైతే చూస్తామో క్లియర్ గా మేలెక్స్ అన్నది సార్ ఎందుకు ఇంత కాస్ట్ అన్న తెలియడానికి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్. ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఎంత వాల్యుబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ని మనం యూజ్ చేయగలిగితే ఎంత ఎసెట్ మన బాడీలో పెంచుకోవచ్చు అన్న
వండర్ఫుల్ ప్రోడక్ట్ మెయిలెక్స్. నేను స్టార్ట్ చేసినప్పుడే మగ మహారాజులకు విజ్ఞప్తి అని మన సిఇఓ సార్ ఆల్రెడీ మంచి పోస్టర్ అయితే స్టార్ట్ చేశారు. నేను ప్రసాద్ గారు ఏదైతే చూసాం ఆ రోజు చాలా వండర్ఫుల్. అంటే ఇప్పుడున్న రోజుల్లో సార్ పిల్లలు పుట్టక చాలా మంది డివోర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డివోర్స్ నేను ఆల్రెడీ లాస్ట్ 7 years పాస్ట్ కంపెనీలో చూస్తున్నప్పుడు చాలా టెస్ట్ మోనీస్ దాని మీద బేస్ మీద తీసుకున్నాం. చాలా వరకు పిల్లల పుట్టక డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇష్యూస్ తో సపరేట్ గా ఇల్లీగల్ ఇష్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. దానికి కారణం మగవాళ్ళలో ఇబ్బందికరమైన ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఇది. బట్ దాన్ని ఫుడ్ రూపంలో డైట్ మేనేజ్ చేస్తూ దీన్ని తీసుకోగలిగితే చాలా వండర్ఫుల్ గా ఉంటది. దాంతో పాటు ఒక సింపుల్ చిన్న చిట్కా ఏంటంటే ఇది వయాగ్రా కాదు. ఫస్ట్ పాయింట్, ఈ వయాగ్రా కాదు కాబట్టి దీన్ని యూస్ చేసి వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీన్ని ఆ లాంగ్ రన్ మాత్రమే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. దాంతో పాటు మనం స్టోరేజ్ చేయాలి. ఇప్పుడు పిల్లలు కావాలన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 month అయినా గ్యాప్ ఇవ్వాలి. ఇది యూజ్ చేస్తుండాలి. 1 month గ్యాప్ తీసుకోగలిగితే దీనికి ఉన్న టెస్ట్ మనీ 100కి 200% మనం రిజల్ట్ ఇస్తాం. ఈ గ్యాప్ ఇవ్వలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ దానికి రిజల్ట్ ఉంది కానీ గ్యాప్ ఇచ్చేదానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఒక స్పర్మ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. దానికోసం మన అందరం కూడా యూజ్ చేసేది ఏదైతే ఉందో అంటే అందరూ అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ప్రోడక్ట్. ఓన్లీ సెక్షువల్ రిలేటెడే కాదు, ప్రతి ఒక్కరికి కావాల్సిన వండర్ఫుల్ ప్రోడక్ట్ మెయిలెక్స్. థ్యాంక్ యూ మెయిలెక్స్, థ్యాంక్ యూ హెల్తీ. ఈ యొక్క మంచి ప్రోడక్ట్ ని మనకి లాంచ్ చేసినందుకు అందరం కూడా